హాజరైన మా ఏపీఎం సార్ గారికి మరియు వీడీసీ రైతులకు మరియు మా తోటి సిబ్బందికి మరియు పత్రికా మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు. మీ ఆరుగాలం పండించిన పంటను ఐకేపీ కేంద్రాలకు అమ్మి లబ్ధి పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పండించిన పంటని దళారులకు అమ్మి మోసపోకుండా ఐకేపీ కేంద్రాలకు అమ్మి లబ్ధి పొందాలని ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. మన ఐకేపీల కొనుగోలు కేంద్రాలకు అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరియు గౌరవ కలెక్టర్ గారికి మరియు మా ఏపీడీ సార్ వాళ్ళకి మరియు అలాగే మా ఏపీఎం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళలందరినీ ముందుకు తీసుకెళ్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు దరిపల్లి మండలంలోని గోవిందపల్లి గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మన ఏపీడీ గారి ఆధ్వర్యంలో గౌరవ డిపిఎం గారి కోరిక మేరకు మనము ఈరోజు కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మన దరిపల్లి మండలంలోని కోర్స్ పైన్ 2 కలిపి ఒక 20 సెంటర్లు మనం ప్రారంభించుకోవడం జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల్లో అన్నీ కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన అందరికీ తెలుసు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు దళారీ వ్యవస్థకు నమ్మి దళారులకు నమ్మి మోసపోకుండా మన కేంద్రంలో విక్రయించి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మన కొనుగోలు కేంద్రం మనం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా తాలు తప్ప లేకుండా రాళ్ళు పెళ్ళలు రంగు మారిన అదేవిధంగా మొలకలెత్తిన ధాన్యం కాకుండా నాణ్యత ప్రమాణాలను పాటించి నాణ్యమైన ధాన్యాన్ని మన సెంటర్కు తీసుకొచ్చి విక్రయించి లబ్ధి పొందాలని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇంకా గతంలో ఏదైనా చిన్న మిస్టేక్స్ కానీ చిన్న గ్యాప్స్ ఏమైనా ఉంటే కనుక ఉదాహరణకి లారీలు కానీ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా మనకున్న యాక్టివ్ ఉన్న గ్రామ కమిటీ సభ్యులు ఉన్నారు, సెంటర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వెంటనే ఫాలోఅప్ చేసుకుంటామని చేసి మనవి చేస్తూ 24 అవర్స్లో అంటే 48 గంటల్లో డబ్బులు పడేటట్టుగా మా లోడింగ్ చూసుకొని మేము ముందుకెళ్తామని చెప్పేసి కోరుకుంటూ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులైనటువంటి భూపతి రెడ్డి సార్ గారికి మా మండల సమైక్య తరపున గ్రామ సమైక్యల తరపున వారికి కృతజ్ఞత వందలు తెలియజేస్తున్నాను. కోటీశ్వరులు చేయలేని ఉద్దేశంతో మా మహిళా సంఘాలందరికీ కూడా పెట్రోల్ బంకులు, బస్సులు, డ్రోన్స్ కొనుగోలు కేంద్రాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఈ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడంలో భాగంగానే మన గౌరవ మంత్రివర్యులు కూడా దీనికి సహకరిస్తున్నందుకు వారికి మండల సంఘ పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.